హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కనుక కమ్మగా గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో నేను చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. దోరగా వేయించుకోవాలి, పచ్చవాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలండి. కందిపప్పు వేయించుకుంటే పప్పు అనేది కమ్మగా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. వేయించిన పప్పు వండుకుంటే కనుక గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ తెలియని వాళ్ళైతే కనుక నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు పప్పులో అయితే కనుక ఉల్లిపాయ అనేది ముందుగానే వేసుకోవచ్చు, లేకపోతే పోపులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ముందుగానే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. చూపించిన విధంగా గోంగూర కూడా మొత్తం అంతా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని చిన్న టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే చింతపండు అనేది వేయట్లేదండి. నేను తీసుకునేది పుల్ల గోంగూర కాబట్టి చింతపండు అనేది వేయట్లేదు. పసుపు వేసుకుని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. వర్షం పడుతుంది కదండి, వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకొని పప్పు గుత్తితో అయినా మనం తిప్పుకోవచ్చండి, లేకపోతే అలాగైనా కనుక మనం పోపు అనేది వేసేసుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తితో తిప్పట్లేదు. మీకు కావాలంటే కనుక పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. ఇలా తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారుగా, తగినంత కారం వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టమాటా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకుని దీనికి కావాల్సిన పోపులు ఎలా పోపు పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు అనేది వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం పప్పు కాబట్టి వండుకుంటే పచ్చెనపప్పు వేసుకోకర్లా. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ కూడా నేను వేసుకోవట్లేదు. మీకు ఇష్టం కనుక వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు. చూస్తున్నారు కదా, దోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత వేసుకుంటే కనుక వేసవి కాలంలో వండుకుంటే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే కనుక చల్లారిన తర్వాత పప్పులో వేసుకోవాలంటే వర్షం పడుతుంది కాబట్టి ఇలాగా వేడివేడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, కమ్మగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్